ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. వెలుగోడు జలాశయం నుంచి మద్రాసు కాల్వకు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ సాగునీటిని విడుదల చేశారు. గత 12 రోజులుగా శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం పెరగడంతో వెలుగోడు జలాశయానికి నీటిమట్టం పెరిగింది. ఈ ప్రాజెక్టులో 11 టీఎంసీల వరద జలాలు చేరడంతో దిగువకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2,27,00,000 రూపాయలతో నిర్మించిన 33 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. తాడిపత్రిలోని వీరాపురం, వంగనూరు, బొందలదిన్నె, కొండపల్లి, బోడాయిపల్లి గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్స్టేషన్ నిర్మించామని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తెలిపారు. ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. వానపల్లిలో సర్వే సాయి ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్, జిల్లా ఉద్యాన శాఖ సంయుక్తంగా ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. దేశంలో వంట నూనెల వినియోగం పెరగడంతో విదేశాల నుంచి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహకానికి చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకునే విధంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వరమే పరిష్కరించుకోవచ్చని రాజోలు సీనియర్ సివిల్ జడ్జి ప్రమీళారాణి అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు గైడెన్స్ తో కేసుల సమన్వయ పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరేలా ఇరువుని కలిపి సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. కోర్టులో ఏళ్లపాటు సాగే ప్రక్రియతో సమయం, డబ్బు వృధా అవుతాయని జడ్జి ప్రమీళారాణి అన్నారు. నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో రైతుల పంట పొలాలు ముంపుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిపాదించిన అంశాలపై నివేదిక అందజేయాలన్నారు. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వేగవంతంగా చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ రివిజన్ అమెండ్మెంట్ యాక్ట్ నల్ల చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం డిమాండ్ చేస్తోంది. విజయనగరంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సంఘం పిలుపుతో విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ పెన్షన్దారులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్లను కొంతమంది చోరీకి యత్నించారు. ఆ దుండగులు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి పాల్పడుతున్నారని ముందస్తు సమాచారంతో అక్కడికి మీడియా కవరేజ్ వెళ్లింది. వారి రాకను పసిగట్టిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 4 రోడ్ల జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.